ఎన్నో యుద్ధాలు చేసి రక్తపాతానికి కారణమైన అశోక చక్రవర్తి బౌద్ధం ద్వారా అహింస మార్గంలో నడవాలని జ్ఞానోదయం చెందిన విషయం తెలిసిందే. అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజైన అక్టోబర్ 14న నాగపూర్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. 1956లో ఇది జరిగింది. నిజానికి దళితులు ఎక్కువగా ఆనాడు క్రైస్తవంలోకి మారేవారు. అయితే అంబేద్కర్ మాత్రం అన్ని మతాలపై లోతైన అధ్యయనం చేశారు. అన్ని మతాలు అర్థం చేసుకున్నారు. అందరూ ఆయన్ను మనధర్మ శాస్త్ర ప్రతులను బహిరంగంగా తగలబెట్టిన దళితుడుగానే చూస్తారు. కానీ ఇతర మతాలపైన ఆయనకు మంచి అభిప్రాయాలేమీ లేవని కొద్దిమందికే తెలుసు. అసలు మతమే లేకుండా దళితులను నడవమని చెప్పడం కంటే కుల మతాల వివక్ష లేకుండా అహింస మార్గంలో నడిచే బౌద్ధమే మంచి చేస్తుందని బలంగా నమ్మారాయన. అందుకే దాదాపు 3,65,000 మందిని కూడగట్టి నాగపూర్లో బౌద్ధ మతం స్వీకరించారు.